హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. దయచేసి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద గత ప్రభుత్వం పెద్ద మొత్తం బకాయిలు పెట్టి వెళ్ళిందని, ముందు ఎంతో కొంత ఇస్తే వారికి కొంత ఉపశమనం కలుగుతుందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు బకాయిల్లో కొంత ఈ నెలలో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం వారి ఖాతాల్లో ఫీజుల డబ్బులు చేస్తుండడం వల్ల రాష్ట్రం ఇచ్చే డబ్బులు కూడా వారి వరకు ఆ విద్యార్థుల ఖాతాల్లోనే వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వర్గాల విద్యార్థులకు ఫీజుల మొత్తంలో 60% కేంద్రం ఇస్తుంది. అలాగే కాలేజీలకు బకాయిలు కొంతమేర విడుదల చేస్తున్నందువల్ల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడంతో విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులు బాధ్యత తీసుకునేలా చూడాలని సమావేశం నిర్ణయించింది. ఆడబిడ్డల నిధి పథకం కూడా వరుస క్రమంలో అమలు చేద్దామని, నిధుల లభ్యత చూసుకుని వెళ్దామని ముఖ్యమంత్రి చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.